అమ్మా ఎక్కిరింది బండి. రాయి ఉందిరా కింద, రాయి ఉంది, పోనీ. మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ నాగాల్యాండ్, దీమాపూర్లో ఉన్నాము. ఇంకా మేము ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే దీమాపూర్ నుంచి కోహిమా పోయే రోడ్డు రోజుకి 8 గంటలే ఓపెన్ చేస్తారు. పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4 గంటలే ఓపెన్ చేస్తారు. ఆ టైంలోనే వెళ్ళాలి. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ రావడానికి టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇంకా హోటల్లోనే ఉన్నాం. హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంది, పోయి బ్రేక్ఫాస్ట్ తిని వచ్చేద్దాం. ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ ద చిల్లింగ్ డే ఇన్ నాగాల్యాండ్, దీమాపూర్ అనుకోండి. అండ్ ఇంకా పర్మిట్స్ కోసం వెయిటింగ్ అండ్ రోడ్ ఓపెనింగ్ కోసం వెయిటింగ్. మనోడు కూడా మళ్ళీ బెడ్ ఎక్కేసి 16 degrees బెడ్ వేసుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నావా? ఈరోజు హాయిగా ఉన్నాం అబ్బా, ప్రశాంతంగా తిని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పుడే. అండ్ ఇప్పుడు కొంచెం మన పని ఉంటుంది కదా, ఎడిటింగ్ వర్క్. వాడేమో ఇన్స్టాగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాడు, నేనేమో ఎడిటింగ్ వర్క్. నాగాల్యాండ్ దీమాపూర్ది డిప్యూటీ కమిషనర్ ఆఫీసు. ఈ ఆఫీస్లో బండి మూలకు పార్క్ చేసుకొని ఫస్ట్ మాస్క్ వేసుకొని మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. ఓకే, ప్రెసెంట్ డీసీ ఆఫీస్ బయట ఉన్నాము. మాకు పర్మిషన్స్ ఇవ్వలేదు. మీరంతా దేశాలు తిరిగి వచ్చినారు, మా వాళ్ళకు కూడా అంటిస్తారు. మేము ఉండేది ఒక మూల, మీరు ఖరాబ్ అయ్యేది కాక మమ్మల్ని ఖరాబ్ చేస్తాడా అని నవ్వుకుంటేనే చెప్పిండు, కానీ గట్టిగా చెప్పిండు. చాలా రిక్వెస్ట్ చేశాం కానీ మూతి మీద వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అంటే అట్లా చెప్పలే కానీ ఇంకా ఇండికేషన్ అదే ఇండికేషన్, ఇండైరెక్ట్ ఇండికేషన్ అదే. అండ్ ఇప్పటికైతే మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే, హైలైట్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్ తమిళనాడు అతను ఇక్కడ. అయినా వాళ్ళు ఏం చూడలే ఇంకా మాకు. When are you planning to go to district voting? Tomorrow morning. Tomorrow morning. Yeah, you can go tomorrow morning also. ఇప్పటికైతే మాకు ఇక్కడ ఏం పర్మిట్ దొరకలే, పర్మిట్ అయితే ఇయ్యలే. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి ఎక్కడికొకటి. ఫుల్ ఆకలిస్తుంది, పోయి తిని ఎక్కడ వెళ్ళాలో ఆలోచిద్దాం. ఇంకోటి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, పోయి ఉండడానికి పర్మిషన్ అయితే ఇయ్యలే కానీ పోయి పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు రిటర్న్ వచ్చేలాగైతే ప్లాన్ ఇచ్చిండు. అదొకటి ప్లస్ పాయింట్ మాకు. ఇప్పటికైతే వెళ్తున్నాం. ఫ్రైడ్ రైస్ వెజ్ నాన్ వెజ్ 50-80, నూడిల్ వెజ్ నాన్ వెజ్ 50-80, తుమ్ యమ్ చికెన్ వింగ్స్ అంట. చికెన్ ఏమవుతుందిరా అయ్యా, ఆక్టోపస్ ఇది. అది ఎట్లా తింటారా? నోట్లో వేసుకొని తింటారా? ఒకసారి తిని చూపి. బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఓకే, దీనికి ఆక్టోపస్ ఉందా? అది ఎట్లుంటుంది అని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ముక్కు మూసుకొని ఒక పీస్ వేసుకున్నాము. బాగానే ఉంది, ట్రై చేయొచ్చు, టెన్షన్ ఏం లేదు. అంటే ఆ పేరుతోనే మేము చాలా ప్రాబ్లం అయింది, కానీ తింటే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. జిల్లీగా ఉంది. సేమ్ ఫిష్. ఓకే, ఒక పీసే తిన్నాం, ఎక్కువ తినలేదు. అంటే ఒక పీస్ లో ఇద్దరు కట్ చేసుకుని తిన్నాం అనుకోండి. అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము. ఆర్డర్ వచ్చే వరకు ఇక్కడ కూర్చోవాలంటే పార్సల్ తీసుకొని పోతున్నాం అనమాట. ఇప్పుడు చూడు అయ్యా, చూడు. అండ్ ఇక్కడ కొంతసేపు కూర్చొని ఆర్డర్ రాగానే ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోవాలి. వాట్ ఈస్ డాగ్ నేమ్ అన్న? ఫ్యాన్సీ. వెరైటీగా ఉంది, పెద్ద కళ్ళు ఉన్నాయి దీనికి. చూడ అది ఇరిటేట్ చేస్తేనే దానికి అంత కోపం వస్తుంది. ఈగ ఇప్పుడు నువ్వు ఇరిటేట్ చేసినావు అనుకో అయిపోయా. చూడ్డానికి ఇంత ఉంది కానీ ఎక్కడ పట్టుకోవాలి అక్కడనే పట్టుకుంటా. థ్యాంక్ యూ. కరీంనగర్లో క్లాక్ టవర్ లాగా ఇది దీమాపూర్లో ఒక క్లాక్ టవర్ అనమాట, మెయిన్ జంక్షన్. ఇక్కడ ఎట్లా అంటే సగం రోడ్డు పార్కింగ్, ఓన్లీ సగం రోడ్డే మనము వాడుకోవచ్చు అనమాట ఫర్ ట్రావెలింగ్ అనమాట. మన దగ్గర అయితే మొత్తం 2 lane ఉంటుంది కదా, ఇక్కడ అట్లా మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల ఒక ప్రాబ్లం. ఈ అంకుల్ ఏంది ఇంత భయంకరంగా
నిద్రపోతున్నాడు, పడిపోతాడు ఏంది బయటికి, లాక్ వేసుకుంటూ లేదో. జరగరా నాయన. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ సిక్కిం లాగా ఏముండవు, ఎటు పడితే అటు తిరగచ్చు మీ ఇష్టం ఉన్నట్లు. పోలీసులే అంతే, అసలు ఎవరు పట్టించుకోవట్లే పోలీసులని. ఏ బెటర్ దీమాపూర్, గ్రీన్ దీమాపూర్. మనం నైట్ స్టే చేసిన రూమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. వీళ్ళ చేతుల్లో వాచ్లు ఉండవు ఏంద్రా, ప్రతి చోట క్లాక్ టవర్లు ప్రతి గల్లీ ఎండ్లో ఉన్నాయి చూసినా. ఇప్పుడు టైం ఎంత అయిందో మీరు చూడొచ్చు, అక్కడ ఎగ్జాక్ట్ ఎంత అవుతుందో అంతే అవుతుంది. అప్పుడే సాయంత్రం మధ్యాహ్నం 3:30-4 ఉన్నట్లుంది. అదే చూస్తున్నా, 4 గంటలకి ఎట్లుంటుందో వెదర్ అట్లనే ఉంది. ఇదేంటి కోటినా వీళ్ళకు, ఓల్డ్ ఏరియా ఉన్నట్లు ఉందిరా దీమాపూర్లో, కోటి ఉన్నట్లే ఉంది ఇదైతే. ఓ జియోమి ప్రిఫర్డ్ పార్ట్నర్ అంట. మీరు చూడవచ్చు రైట్ సైడ్లో దీమాపూర్ రైల్వే స్టేషన్. పార్కింగ్ కన్నా స్టేషన్ చిన్నగా ఉంది, పార్కింగ్ అంత పెద్ద పెట్టిండు వీడు. నాగాల్యాండ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ 800 జిప్సీరా నాయన, ఇట్లా మస్తు వేసిండు వీడు ఎవడో. మోడిఫికేషన్ లెవెల్స్ మామూలుగా లేవు. $110 ఆగినారా, అయిపోయి. ఓకే, ప్రస్తుతానికి టోషి అన్న వాళ్ళ ఇంట్లో మంచిగా ఫుడ్ తిన్నాము, కడుపు నిండా తిన్నాము. ఇప్పుడు మేము కోహిమాకి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. కోహిమా రోడ్ ఫుల్ డస్టీ ఉంటుందంట, చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఇది చూడు, కుక్క అయితే సీరియస్గా చూస్తున్నాను ఘోరంగా. అండ్ అందుకే కొంచెం డిస్ట్రాక్షన్. అండ్ ఈ ప్రస్తుతానికి అయితే కోహిమా స్టార్ట్ అయిపోదు. అన్న వాళ్ళు కూడా నాతో పాటు వస్తున్నారు. తోషి అన్న నాతోన, సందీప్ అన్న ఏమో మనోడితోన స్టార్ట్ అవుతున్నారు. ఇంకా వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి ఓన్లీ 70 కిలోమీటర్స్ వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడనే స్టే చేయాలన్నమాట రాత్రికి. ఏంద్రీ గజ్జలు పెట్టింది దీనికి, బాగుంది కుక్క. ఓకే, ఇప్పుడైతే కోహిమా సైడ్ వెళ్ళిపోతున్నాము. కోహిమా సైడ్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ మొత్తం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. కోహిమా కొండ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. ఇప్పటికైతే వెళ్దాం పదండి. Satisfied, my weakness comes and goes. My weakness comes and goes. I'm reaching out for. ఇద్దరు గట్టి ఐబ్రో కూడా దుమ్ము పట్టిపోయింది, నాకైతే భయంకరంగా నవ్వు వస్తుంది. వాళ్ళ నవ్వుతే బాగుండదు అనుకుంటున్నా ఎవరా. You don't want to go? I'm thinking of you both people. What? Only that you have to. It's okay. If you brought one helmet, no, it would be better. Anna, you are okay? Pakka? No, I feel something. ల్యాండ్ స్లైడ్ అంటే కొన్ని కిలోమీటర్ల తర్వాత మంచి రోడ్ వస్తుందంట మళ్ళీ. The easy high. Please fortify this strength of. ముందర కారోడు ఓరి దేవుడా, నాకు నవ్వు వస్తుంది ఈ బుతుమ్మని చూస్తే. మంచి రోడ్ వచ్చినా, ఇదేనా మంచి రోడ్? వీళ్ళు ఎంత తొందరగా అయిపోకూడదు అంత మంచిది రా నాయన ఇది. My weakness comes and goes. My weak. టోటల్ డస్టీ ఓన్లీ ఇఫ్ యూ వేర్. It's a lifetime venture, right? What's a lifetime? All India bike. పొద్దున్నే నేను చైన్ స్ప్రే కొట్టినా, చూడండి ఎట్లా అయిపోయింది. అంత దుమ్ము ఉంది రోడ్ మొత్తం. వీళ్ళైతే మొత్తం దుమ్ము పాలు అయిపోయారు. కోల్డ్. I like traveling in colder places, mountains and all.
మంచి రోడ్లు అంటారు కానీ మంచి రోడ్లు అనే ఆటో లేదు ఇక్కడ. మొత్తానికైతే కోహిమాకి వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, ఇదే కోహిమా సిటీ. అండ్ ఇది ఇలా ఉంది రోడ్డు, ఎక్కట్లేదు. ఫస్ట్ గేర్ వేసి ఎక్కిస్తున్నాం. ఫస్ట్ గేర్లో 23 స్పీడ్ పోతుంది నా బండి. అరే ఈ స్టీప్లో ఆపితే ఎట్లా రా బండి? ఫస్ట్ గేర్ వెళ్ళి సెకండ్ గేర్కి పెడతలేదు రా నాది. సెకండ్ గేర్ అయితే 19-15 ఎక్కుతుంది. లెఫ్ట్ ట్రాఫిక్. మొత్తానికైతే కోహిమా రీచ్ అయినాము. వార్ సిమెంటరీ వచ్చేసి క్లోజ్ ఉంది, దానివల్ల చూడలేకపోతున్నాం. అండ్ ఇంకో దారి ఉందంట, ఆ దారి ఓపెన్ ఉంటే వెళ్తా. అండ్ వార్ సిమెంటరీ అంటే ఏం లేదు, మీకు ఐడియా ఉండొచ్చు, అన్టోల్డ్ సోల్జర్స్ అని ఉన్నారు కదా, అన్టోల్డ్ హీరోస్ లాగా. అప్పట్లో ఇంగ్లాండ్ అండ్ జపాన్ వార్ అయ్యేటప్పుడు మన ఇండియన్స్ కూడా ఇంగ్లాండ్ తరఫున ఫైట్ చేసిందనమాట ఆ టైంలో. అప్పుడు ఈ వార్ సిమెంటరీ అంటే ఈ కోహిమా మెయిన్ సెంటర్లో వార్ అయిందనమాట అప్పట్లో కోహిమా మెయిన్ ఎంటర్లో కోహిమా సెంటర్ ఏరియాలో వార్ అయింది. అప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ గ్రేవరీ సిమెంటరీ చేసి పెట్టారనమాట. దీంట్లో ఇంగ్లాండ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండియన్ వాళ్ళు ఉన్నారు, చాలా వరకు ఉన్నారు అనమాట. ఇది వచ్చేసి NH39 మెయింటైన్ బై సేవాక్ అంటే ఎవరో తెలియదు, కొంపదీస్ క్రికెటర్ ఏమో, అది కూడా తెలుసుకోవాలి. అండ్ రైట్ నౌ నేను కొంచెం సిటీని చూపిస్తాను. అక్కడ ఏం రాసిందంటే, వెన్ యూ గో హోమ్ టెల్ దెమ్ ఆఫ్ us అండ్ సే ఫర్ యువర్ టుమారో విల్ గివ్ యువర్ టుడే. రేపటి మంచి కోసం ఈరోజు నా ప్రాణాన్ని త్యాగం చేసిన అని చెప్పేసి రాసిందనమాట అక్కడ. సేవక్ అంటే బార్డర్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసిన రోడ్ అనమాట. చూడొచ్చు, ఒక్కడు కూడా ఓవర్టేక్ చేయట్లేదు ఇక్కడ. ఆయన అంటే వాళ్ళ మధ్యలో గల్లీ నుంచి వచ్చిండు. చూడొచ్చు, ఓవర్టేకింగ్ లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్ లేన్ మెయింటైన్ చేసి ప్రతి వాళ్ళు ఫుట్పాత్లను నడుస్తున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము అని చెప్తే ఇక్కడ అలో చేశారు అనమాట. ఇది జపానీస్, బ్రిటిషర్స్ అందరిది ఇక్కడ వెతుకురా. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు? అబ్దుల్ చన్నీ, మఖాన్, మొహమ్మద్ నివాస్, అలీ ఖాన్, ఉమర్ దిన్. దే ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. డాడ్ ఖాన్. ఈ సోల్జర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ 1932 ఈజ్ ఆనర్డ్ హియర్. ఈయన పేరు కూడా లేదు. ఇక్కడ వరకు అయితే ముస్లిమ్స్ ఉన్నాయి. చాలా మళ్ళీ Royal Army Medical Corps. ఎస్ఏ సల్మాన్. ఇక్కడ మొత్తం బ్రిటిషర్స్, ఇంగ్లాండ్ వాళ్ళది ఉన్నాయి. అంటే Japanese also will be there. unknown fellow. బ్రిటిషర్స్ ఇక్కడ టెన్నిస్ ఆడుకునేటోళ్ళంట, ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు హైలైట్ ఏంటంటే, కోహిమా నుంచి దిమాపూర్ పోయే రూట్ క్లోజ్ అయిందంట. ఇప్పుడు క్లోజ్ అయింది కాబట్టి వేరే రూట్ ఒక 40 కిలోమీటర్లు ఎక్స్ట్రా రూట్ పోవాలంట. వచ్చిందే చుక్కలు చూసినాం రయ్యా అంటే రిటర్న్ పెద్ద ప్రాసెస్. ఇక్కడ 92 రూపీస్ ఉంది లీటర్ పెట్రోల్. What's your mileage? Bike mileage? 20 to 25. Yours? Same. 50 rupees.
500 లీటర్లు పట్టిందిరా నాయన. డన్. రైట్ సైడ్ లో చూడొచ్చు మొత్తం కోహిమా సిటీ. బాయ్ బాయ్ కోహిమా. ఐఎమ్ బ్లాగింగ్ అన్న. అండ్ ఫుల్ చల్లగా ఉంది, గ్లౌజులు వేసుకొని వెళ్ళిపోవాలి కొంత దూరం అయితే. ఇక్కడ కూడా ఉంటుంది ఒక 5 degrees 6 degrees ఉంటుంది. అంత గ్యాంగ్టాక్ అంత లేదు కానీ ఓకే. రోడ్లే బాగాలేవు అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయిందిరా. ట్రాఫిక్ జామ్, ఇంకోటి రోడ్డు క్లోజు, ఇంకో రూట్లో పోవాలా 40 kilometers ఎక్స్ట్రా. వచ్చిన రోడ్లో పోవడమే నెత్త తలకాయ. ఏంట్రా ఈ రోడ్లోనే వచ్చింది మనం. ఒక డైవర్షన్ కొండ చుట్టూ తిరిగేది, ఇప్పుడు బైపాస్ కడుతున్నాడు. నాదేం అవ్వదులే, నాకు గట్టి బండి, ఎందుకంటే కొన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉంది. ఇది ఇక్కడి వరకు రావడమే ఒక పెద్ద ప్రాసెస్. 10 kilometers ఇక్కడ నుంచి, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ 40 kilometers తిరిగి వెళ్ళాలి. ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది రోడ్డు. అరే ఏం రోడ్ రా ఇది? ఏ రోడే రారా అది? దేవుడా, ప్రపంచంలో ఎన్ని బూతులు అన్ని బూతులు తిట్టినా నాకు తప్పులేదురా మా బండ్లు నన్ను. దిస్ ఇస్ ఒరిజినల్ రోడ్ అంట, మళ్ళీ ఎనికల నుంచి చెప్తున్నాడు. దేవుడా, నాది బండి ఆఫ్ అయిపోయింది దెబ్బకి. రేడియేటర్ ఫ్యాన్ కొట్టుకుంటుందిరా నాయన. త్రిపుర బండ్లు కనపడుతున్నాయి, టిఆర్. అయ్యా అరే 40 kilometers ఈ రోడ్ అంటే ఎట్లా పోవాలరా నేను? క్లచ్ని పట్టుకొని క్లచ్లోనే పోతుందిరా బండి. దేవుడా, ఇంత టైం పడుతుందో. ఆల్రెడీ రాత్రి ఇది ఏం కనిపిస్తలేదు. బండి ఎత్తి కొట్టుకుంటున్నాడు రా. దేవుడా, మీరు రోడ్ వేయడం మర్చిపోయారా ఏంది? అసలు రోడ్ వేసిర్రా, ఈ లెవెల్లో తయారైందంట. మా బండ్లు చెప్పు ఎట్లా అంటే చెప్పు ఇట్లా ఉల్టా తీసుకొని కొట్టినా తప్పులేదు, అంత భయంకరంగా ఉంది రోడ్డు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. కొంతసేపు రెస్ట్ ఇద్దామని ఆపినాము. దేవుడా, నేను లైఫ్లో ఇంత భయంకరమైన రోడ్లు ఎప్పుడు నడపలేదు, ఇది ఫస్ట్ టైం. గూగుల్ మ్యాప్స్లో ఫాస్టెస్ట్ రూట్ అని ఇదే చూపెడుతుందిరా. ముందుకెళ్ళి స్లోయెస్ట్ రూట్ అంటే ఇంకా దాంట్లో అయితే అసలు 2-wheeler కూడా పోదంట అన్న చెప్తున్నాడు. నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకోవాలరా. 30 kilometers ఇట్లుండడం ఏంద్రా నాకు అర్థం కాదు. వీళ్ళకు బాధ కెక్కెక్కో కోమ అంటారు. అయ్యో వాట్ బ్రో? సుసు ఐ విల్ స్టాప్. అరే ఆపరా, నాకు కూడా వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కాపరా. అమ్మా దేవుడా, ఎక్కడెక్కడ పట్టుకొచ్చిర్రా మమ్మల్ని. నా ఏలు వస్తుంది. పెయిన్ వల్ల పెయిన్ అవుతుందో నాకు అర్థమవుతుంది. రోడ్ ఏం దేవుడా, నన్ను ఎక్కడ తీసుకొచ్చినా దేవుడా అన్నట్లుంది పరిస్థితి ఇప్పుడు. పోయేదారిలో ఇంకా అర్ధగంట పడుతుంది, ఎంజాయ్ చేయండి అంటున్నాడు. పోయేదారిలో ఒక రివర్ ఉంటుందంట, ఆ రివర్ని కూడా దాటాలంట. దేవుడికి తెలిసి ఏమవుతుందో మా పరిస్థితి.
ప్రస్తుతానికి అయితే పోతున్నాం ఏదో అలా. సూపర్ ఉందిరా స్టీప్. పొద్దున్న కూడా చేయాలిరా ఈ అడ్వెంచర్. సూపర్ ఉంటుంది. ఎవడు సైడ్ సైడ్ రా. ఏమైందిరా? ఏంద్రా నాయన ఎట్లుంది? బ్రేక్ వేస్తే ఆగట్లే, ఏం వేసినా ఆగట్లే. ఇది కూడా అడ్వెంచర్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ పోతున్నాయి ఏంద్రా ఇక్కడ. వెరీ నైస్ అన్న, వీఆర్ ఎంజాయింగ్. ఇంకా దారుణమా? దీనికన్నా దారుణం అనే పదం ఉంటుందా? వచ్చిందా రివర్? ఓ నాన్న ఇచ్చిందిరా నాన్న బండి. రోడ్ అమ్మా ఎక్కిరింది బండి. రాయి ఉందిరా కింద, రాయి ఉంది, పోనీ. It's okay. You'll come climbing. Okay, done. I'm coming. We'll get in. Done. This is the worst road. Worst road. Babur district. There is nothing. I can tell that this is the worst road in the world. Please not say that, Nadi. Maybe there are even worse roads in Nagaland. More than this. He's telling to stop. All of us. My body aches to be satisfied. My weakness comes. రోడ్ బాగాలేదంటే నాకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఇంకో బంపర్ ఆఫర్ చదివి ఇంకో బంపర్ ఆఫర్. ఎక్కడికి వచ్చినాం రా మనం? ఇప్పుడు దాటాలా ఇది? చిన్న రివర్ అన్నాడు వీడు. అరే నా ఏళ్ళు పనిచేస్తలేదురా ఎందుకు? ఓకే ఓకే, ఐఎమ్ సీయింగ్. I think the water won't go inside. It goes also, no problem. రే నా ఏళ్ళు పని చేయట్లేదురా. బాబా పోదాంపా, దాటుదామా? మీరు సుస్తు బ్రేక్లకు పోయారు అన్నా. హౌ ఇస్ ద అడ్వెంచర్ మ్యాన్?
ದಾಟ್ತೀವಿ ಚಿನ್ನ ರಿವರ್. All these things. How Anna? Now? Straight only? All Assam Rifles Training Center. We are in Assam now. no, we are above. Oh. ఓకే డన్. ఇంకా రోడ్డు కూడా అట్లనే ఉంది, ఎప్పుడు బాగుపడుతుంది. అమ్మ నా ఏళ్ళు బాగా. This one though. దిస్ ఈజ్ నాట్ రోడ్ అన్న, డోంట్ కాల్ రోడ్ దిస్. దిస్ ఇస్ నాట్ రోడ్. వీ కెనాట్ కాల్ దిస్ యాజ్ ఎ రోడ్. మా మొహాలు చూడండి ఎట్లా అయిపోయినాయో, ఇంత భయంకరంగా అయిపోయినాయి. బా, వన్ ఆఫ్ ద సూపర్ అడ్వెంచర్. పెద్ద మనిషి చూడు, చెప్పు ఎట్లుండే ఈరోజు ఎక్స్పీరియన్స్. ఈరోజు ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో ఇంకోసారి చేస్తానో It's kind of yellow, yeah? ఈ అమ్మ కొట్టుడు ఎట్లా తెలుసా, 5 కిలోమీటర్లని మనం ఎంత వచ్చినాం తెలుసా? 50 కిలోమీటర్లు. ఏంది 50 కిలోమీటర్లు? మొత్తం పైకి ఎక్కడం మనం 90 కిలోమీటర్స్ వచ్చింది, దిగేటప్పుడు 200 కిలోమీటర్స్ పైన వచ్చింది తెలుసా? ఏమోరా నాయన, నా బండిని ఇట్లా దండేసి దండం పెట్టి మొక్కల దాన్ని ఫస్ట్. ఓకే, మొత్తానికి మళ్ళీ టోషి అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అంటే మనోడు వికెట్ ఆల్రెడీ పడిపోయింది. నా వికెట్ ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అవ్వగానే నా వికెట్ కూడా త్వరలో పడేలాగా ఉంది. అండ్ ఈరోజు ఒక రేంజ్ లో చేసినాం కదరా అడ్వెంచర్. అడ్వెంచర్ కి మీనింగ్ అంటే ఇదే అని చెప్పి ఈ రోజు అర్థమైంది. ఇప్పుడు మన బండ్లు కూడా రెస్ట్ ఇచ్చినాం. అది రెస్ట్ ఇచ్చినా కాదు, అది చెప్పు తీసుకొని కొట్టినా తప్పేం లేదు. దానికి గాని నోరు నింటే ప్రపంచంలో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని తిట్టినా తప్పులేదు. అది చెప్పు తీసుకొని కొట్టినా నాకు తప్పులేదు అనిపిస్తుంది. అంత భయంకరమైన రోడ్డు. మళ్ళీ అన్న ఏమంటుండంటే అది చాలా మంచి రోడ్డు, ఫస్ట్ క్లాస్ రోడ్ అంట వాళ్ళకి. అది ఫస్ట్ క్లాస్ రోడ్. ఆ రోడ్ ఎట్లుంటది అంటే మనం కనీసం ఊహించుకోలేం, అంత భయంకరంగా ఉంటది. అంటే నాగాలాండ్ ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవాలా. కానీ అంటే మేము నవ్వుతున్నామని కాదులే, కానీ ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా ఏమున్నా వీళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఇంత భయంకరంగా ఉంటుందా లైఫ్ అన్నట్లు కూడా నాకు కొంచెం ఇది. సడన్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అదే రోడ్స్లో వెళ్ళాలి వాళ్ళు, ఇంకా వేరే రోడ్లు ఏముండవు. ప్రెసెంట్ ఈ రోడ్లు ఇంకా బాగున్నాయి, ముందు వెనుక ఇంకా 2018, 2017లో ఇంకా భయంకరంగా ఉంటే. ఎట్లా అంటే వీళ్ళ నదుల మీద బ్రిడ్జిలు కూడా లేకుండేనంట, నదుల్లోనే బండ్లు వేసుకొని వెళ్ళే వాళ్ళు అని చెప్పారు. కొన్నిసార్లు సంవత్సరం చాలా మంది అట్లా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అని ఇప్పటి కూడా కొట్టుకొని పోతున్నారంట. అండ్ నాకైతే చాలా బాధ అనిపించింది. అండ్ ఇక్కడైతే ఇంకా డాన్, మీకు ఐడియా ఉండొచ్చు డాన్, ఇప్పుడు ఒక షాప్ పెట్టారనుకో మినిమం మామూలు పే చేయండి ఈ పనులు జరగవంట ఇక్కడ. గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఏం వెళ్ళవు. అండ్ చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు, అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు అయితే ఇది వీళ్ళకి మంచి రోడ్ అంటేనే ఇలాగ ఉంది, వీళ్ళు మంచి రోడ్ లేదు అంటే ఎట్లుంటుందో ఇంకా దేవుడికి ఎరక. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.